విశాఖపట్నం జిల్లా టీడీపీ అధ్యక్ష పీఠం చుట్టూ పొలిటికల్ ఊహాగానాలకు దాదాపు తెరపడింది. కీలకమైన పోస్టు కోసం ఎంపీ భరత్, ఎమ్మెల్యేలు వేరు పేర్లు ప్రతిపాదించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. దీంతో ఎమ్మెల్యేల మాట నెగ్గుతుందా లేదా ఎంపీ పట్టుబట్టి సాధించుకుంటారా అనే చర్చ విస్తృతంగా జరిగింది. సుదీర్ఘ కసరత్తు తర్వాత హైకమాండ్ సీనియారిటీకి ప్రాధాన్యత ఇచ్చింది. విశాఖపట్నం జిల్లా టీడీపీ అధ్యక్ష ఎంపిక కోసం అధిష్టానం విస్తృతమైన కసరత్తే చేసింది. అధికారంలో ఉండటంతో ఛాన్స్ వస్తే ఎమ్మెల్యేలతో సమానమైన హోదా దక్కుతుందని ఆశ నేతల్లో బలంగా ఉంది. అటు సంస్థాగతంగా ఇటు రాజకీయంగా కీలకమైన జిల్లా కావడంతో హైకమాండ్ ప్రత్యేకంగా పరిగణించింది. దీంతో ప్రెసిడెంట్ పోస్టు కోసం ఆశావహుల సంఖ్య భారీగా పెరిగింది. సమర్థ నాయకత్వం ఎంపిక కోసం నిర్వహించిన ప్రక్రియ స్పెక్యులేషన్లకు దారితీసింది. ఎమ్మెల్యేలు, ఎంపీ వేర్వేరు పేర్లను ప్రతిపాదించారు. దీంతో వర్గ రాజకీయాలు ఊపందుకున్నాయి అనే ప్రచారం జరిగింది. సీనియర్ నేత చోడే పట్టాభిరామ్ అభ్యర్థిత్వానికి ఎమ్మెల్యేల సంపూర్ణ మద్దతు లభించింది. అయితే ఎంపీ శ్రీభరత్ మాత్రం మరో 2 పేర్లు తెరపైకి తెచ్చారు. బీసీ సామాజిక వర్గాలకే మరోసారి అవకాశం పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. ఆ దిశగా సిట్టింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీని కొనసాగించేలా ఎంపీ ప్రయత్నించారు. బాబ్జీ కాని పక్షంలో ఎస్కోటకు చెందిన ఎన్ఆర్ఐ గొంప కృష్ణకు ఛాన్స్ ఇవ్వాలని ఎంపీ శ్రీభరత్ కోరినట్టు తెలిసిందే. అయితే బాబ్జీ, కృష్ణలు మొదటి నుంచే ఎంపీ వర్గీయులుగా ముద్రపడ్డారు. నియోజకవర్గంలో అంతర్గత పరిస్థితుల కారణంగా వీరిద్దరికీ ఎమ్మెల్యేలతో విభేదాలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధ్యక్ష పీఠం హాట్ సీట్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు ప్రతిపాదించిన చోడే పట్టాభిరామ్ పేరు దాదాపు ఖరారయ్యింది. ప్రస్తుతం పట్టాభిరామ్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మొదటి నుంచి టీడీపీలోనే కొనసాగుతున్న పట్టాభిరామ్కు జీవీఎంసీ కౌన్సిల్ ఫ్లోర్ లీడర్గా పనిచేసిన అనుభవం ఉంది. పార్టీలో ముఖ్య నాయకత్వంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడికి ఆప్తుడిగా పట్టాభిరామ్కు పేరుంది. 1-2 రోజుల్లో విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా పట్టాభిరామ్ను కన్ఫర్మ్ చేస్తూ అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి.